Good morning, everyone. Welcome to the video of most important topics for prelims 2021. సో 2021లో ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉన్నాను. సో ఫాలో అవుతూ ఉండండి. మ్యాక్సిమం ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ వీడియో మీకు చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మీకు 40,000 నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది. కోవిడ్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫ్ 10% అనేది స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. అండ్ 15th జూలై లోపు జాయిన్ అయితేనే మీకు ఈ డిస్కౌంట్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఓకేనా? మన ఇన్స్టిట్యూట్లో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉందమ్మా. నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకునే ఆప్షన్ మీకు ఉంది. ఫీజు 60,000 అవుతుంది. నెలకు 5,000 చొప్పున కట్టుకుంటా ఉంటే, బట్ ఈ రోజు లోపల 15th లోపల జాయిన్ అయితే 54,000 రూపాయలకి అందించడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. ముఖ్యంగా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి కోర్సు. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటు మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అయితే అన్ని సబ్జెక్ట్స్ మీకు అలా చెప్పడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు తీసుకెళ్తాము. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. సో చూడండి, ఇక్కడ ఆఫర్ ప్రైసెస్, డిస్కౌంటెడ్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మా గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. యూపీఎస్సీ హిస్టరీ తీసుకోవాలన్నా నేనే హ్యాండిల్ చేస్తాను. కథల రూపంలో చక్కగా యూపీఎస్సీ హిస్టరీ నేర్చుకుంటాము. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు వీటన్నింటి తాలూకా నోట్స్, మీకు మంచి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి రికార్డెడ్ మీద తీసుకుంటే 5,000 రూపీస్కే వస్తాయండి లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఓకేనా? రైట్. సో మరి ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. జాగ్రత్తగా వినండి నాన్న. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ ఇయర్లో మనకు వచ్చినటువంటిది ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఈ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేటటువంటి ఇష్యూ అనేది న్యూస్లో ఉండడం అనేది జరిగింది. చూడండి, డొనాల్డ్ ట్రంప్, ద ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, హీ బికమ్స్ ద ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ టు బి ఇంపీచ్ ట్వైస్. 2 సార్లు అభిశంసనకి ఈయన గురవ్వడం అనేది జరిగింది. సో ఇంపీచ్మెంట్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఈయన మీద 2 సార్లు ప్రయోగించడం అనేది జరిగింది. సో మొదట ఎందుకు ఇంపీచ్మెంట్ గురయ్యారు ట్రంప్? ఈయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈయన రైవల్ అయినటువంటి బైడెన్ ఎవరైతే ఉన్నారో, జో బైడెన్ యొక్క సన్, కొడుకు ఎవరైతే ఉన్నారో, కొడుకు యొక్క కంపెనీ మీద మీరు విచారణ అనేది చేపట్టండి, ట్రయల్ అనేది చేపట్టండి అని చెప్పి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అడగడం అనేది జరిగింది. ఒకవేళ మీరు ఆ విచారణ చేపడితే ఒక హై లెవెల్ మీటింగ్ అనేది నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి అనడం అనేది జరిగింది. సో తన శత్రువు మీద పగ తీర్చుకోవడానికి తన పవర్ని ఈయన అబ్యూజ్ చేశారు అనేటటువంటి ఉద్దేశం మీద మొదటిసారి ఈయన ఈ అభిశంసన, ఇంపీచ్మెంట్ గురవడం అనేది జరిగింది. సెకండ్, మనకి రీసెంట్ గా 2021 జో బైడెన్ విన్ అయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత, ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన తర్వాత క్యాపిటల్ రియోట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరిగింది యుఎస్ లో. మీ అందరికీ తెలుసు. సో ఈ తాలూకు రియోట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ తాలూకు అల్లర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఇన్సైట్ చేయడం అనేది జరిగింది, దీన్ని ట్రిగ్గర్ చేయడం అనేది జరిగింది. తన మాటలతో రెచ్చగొట్టి వీటికి కారణమయ్యారు అనేటటువంటి ఉద్దేశంతో 2 సార్లు ఈ ఇంపీచ్మెంట్ గురవడం అనేది జరిగింది. సో ఇంతకీ ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలా ఉంటుంది అండ్ ఇండియాలో ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్? సో రెండింటి గురించి మాట్లాడదాం, రెండింటి కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో న్యూస్లోకి వచ్చిన ప్రతి టాపిక్ మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. వీటి మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ రావచ్చు అండ్ కంపేర్ చేయమని మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఒకసారి మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి అన్న. సో చూడండి, ఇంపీచ్మెంట్ మనం ఏమంటాము? ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన అంటాం. ఫస్ట్, బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్. సో ఇండియా అండ్ యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, ఇండియా అండ్ యుఎస్ఏకి ఎలా, లెటస్ కంపేర్, ఏ విషయాల మీద ఎలా ఎలా ఉండడమో చూద్దాం. సో ఇండియన్ ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతిని ఏ గ్రౌండ్ మీద, ఆన్ విచ్ బేసిస్ మనం ఇంపీచ్మెంట్ గురి చేయొచ్చు, అభిశంసన అనేది చేయొచ్చు అంటే, వెన్ హీ వైలేట్స్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 61.
సో ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 61 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదేం చెప్తుంది అంటే భారత రాష్ట్రపతి భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ని ఉల్లంఘించినట్టయితే ఆయన ఇంపీచ్మెంట్ గురి చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, రిమూవల్ అనేటటువంటి పదం బోత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని అండ్ యుఎస్ బిల్ ఆఫ్ రైట్స్ లోని కాన్స్టిట్యూషన్ లో కూడా మనకి ఉపయోగించడం అనేది జరిగింది. ఇంపీచ్మెంట్ అభిశంసన అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 61 ఏం చెప్తుంది, మనకి ప్రొసీజర్ ఆన్ ఎలా మనం భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంపీచ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక ఏ గ్రౌండ్ మీద ఓన్లీ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. బట్ వైలేషన్ అనేటటువంటిది ఎలాంటిది అవుతుంది, ఆయన ఏం చేస్తే కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తున్నట్టు అనేటటువంటి విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీరు చూసుకుంటే ట్రీజన్, కుట్ర, దాంతోపాటు బ్రైబరీ, ఈయన ఏమైనా లంచం తీసుకున్నా కానీ లంచం ఇచ్చినా కానీ ఆర్ ఎనీ అదర్ హై క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైనా పెద్ద పెద్ద నేరాలు చేస్తే అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంపీచ్మెంట్ గురవుతారు. ఇప్పుడు రీసెంట్ గా చెప్పినటువంటి అబ్యూజ్మెంట్ ఆఫ్ పవర్, లేకపోతే ఈ రియోట్స్ ని ఇన్సైట్ చేయడం, ఇలాంటివన్నీ హై క్రైమ్స్ కింద రావడం అనేది జరుగుతుంది ఈ బేసిస్ మీద. మరి ఎవరు ఇనిషియేట్ చేయొచ్చంట దిస్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ని? ఇండియాలో చూసుకుంటే ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో బోత్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫాలోస్ బైకామరల్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. బైకామరల్ సిస్టమ్ అంటే 2 హౌసెస్ ఉండడం అనేది జరుగుతుంది. చట్టసభలో 2 హౌసెస్ ఉంటాయి. సో మన హౌస్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, లైక్ లోవర్ హౌస్ అయినటువంటి లోక్సభ కానీ అప్పర్ హౌస్ అయినటువంటి రాజ్యసభ కానీ ఏదైనా ఇనిషియేట్ చేయొచ్చు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. ఇక్కడ యుఎస్ఏలో చూసుకుంటే ఓన్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే, లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో దిగువ సభ మాత్రమే. సో యుఎస్ఏలో యుఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ కంప్రైజెస్ ఆఫ్ 2 హౌసెస్. చెప్పాను కదా బైకామరల్ సిస్టమ్ అని. ఏంటంటే ఆ 2 హౌసెస్, ఫస్ట్ లోవర్ హౌస్ మనం మాట్లాడుకుంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అప్పర్ హౌస్ మాట్లాడుకుంటే సెనెట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఓన్లీ లోవర్ హౌస్ లో మాత్రమే ఇట్ ఈస్ సిమిలర్ విత్ ఆర్ లోక్సభ అండి. లోవర్ హౌస్ అర్థమైందా? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ లోవర్ హౌస్ అయితే అక్కడ లోవర్ హౌస్ ఏంటి, లోక్సభ. సో అదే మనకి లోవర్ హౌస్ లోక్సభ కదా. సో ఓన్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏదైతే ఉంటుందో లోవర్ హౌస్ లో మాత్రమే ఇనిషియేట్ చేయొచ్చంట. నెక్స్ట్ చూడండి ప్రొసీజర్స్ చూడండి. ఫస్ట్ స్టేజ్ లో ఏం జరుగుతుందో 1/4 మెంబర్స్ సైన్ ఛార్జెస్. ఒకవేళ లోవర్ ఎయిదర్ హౌస్ అన్నాం కదా ఇండియాలో, లోక్సభలో ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది అనుకోండి. లోక్సభ మెంబర్స్ లో మొత్తం 1/4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఛార్జెస్ మీద సైన్ చేయాలి. ఏ ప్రాతిపదికన, వాట్ ఆర్ ఈ ఛార్జెస్ అంటే ఈయన పలానా మన రాష్ట్రపతి పలానా పని చేశాడు అందుకోసం అని చెప్పి ఇంపీచ్మెంట్ మొదలు పెడుతున్నాము, లేకపోతే పలానా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆయన ధిక్కరించడం అనేది జరిగింది, అందుకు మేము ఇంపీచ్మెంట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది, ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ద డిక్లరేషన్ ఇన్ విచ్ ఛార్జెస్ ఆర్ మెన్షన్, దాని మీద 1/4 మెంబర్స్ సైన్ చేయాలి, ఆమోదించడం అనేది జరగాలి. సో ఆమోదించిన వెంటనే ప్రెసిడెంట్ రాష్ట్రపతికి 14 డేస్ ముందు నోటీస్ ఇవ్వడం అనేది జరగాలి. 14 రోజులు నోటీస్ ఇవ్వాలి. సో 14 రోజులు నోటీస్ అయిన తర్వాత 14 రోజుల్లో ప్రెసిడెంట్ సంప్రదింపులు జరుపుతారు. ఒకవేళ ఆ చర్చలు అనేవి ఫెయిల్ అయితే 14 డేస్ తర్వాత మనకి ఈ ఇంపీచ్మెంట్ ప్రొక్లమేషన్ ఏదైతే ఉంటుందో అది ఆ హౌస్ లో, లోక్సభ కదా ఇక్కడ ఈ విషయంలో మనం ఇనిషియేట్ చేస్తాం, అక్కడ ఆ ప్రొక్లమేషన్ ని ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం 2/3 మెజారిటీ అనేది, సో మొత్తం లోక్సభలో ఉండేటటువంటి మెంబర్స్, మొత్తం హౌస్ లో ఉండేటటువంటి, రాజ్యసభ అయితే రాజ్యసభ 2/3 మెంబర్స్ ఇంపీచ్మెంట్ కి ఓకే చెప్పాలి. ఓకే చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. స్టేజ్ 2లో సెకండ్ హౌస్ యాక్ట్స్ యాజ్ ఇన్వెస్టిగేటింగ్ హౌస్. ఇక్కడ సెకండ్ హౌస్, ఇక్కడ మనం ఈ విషయంలో లోక్సభలో ఇనిషియేట్ చేసామా, ఇప్పుడు రాజ్యసభ ఏమవుతుంది మనకి ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ హౌస్ అవుతుంది. ఒకవేళ ఇనిషియేషన్ రాజ్యసభ చేసింది అనుకోండి, లోక్సభ ఇన్వెస్టిగేటింగ్ హౌస్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేటింగ్ హౌస్ అనేది ఇచ్చేస్తుంది. ఆ ఛార్జెస్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది, ఆరా తీస్తారు. తీసి ఇఫ్ దే పాస్ విత్ సేమ్ మెజారిటీ, దట్ ఈస్ 2/3 ఆఫ్ మెజారిటీతో వాళ్ళు కూడా పాస్ చేస్తే, సెకండ్ హౌస్ కూడా పాస్ చేస్తే ప్రెసిడెంట్ విల్ బి డిక్లేర్డ్ ఇంపీచ్డ్. ప్రెసిడెంట్ అభిశంసన అనేది జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫాలో అయ్యేటటువంటి ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. వేరేస్ యుఎస్ఏలో చూసుకుంటే మీరు ఏం చెప్పుకున్నాం, ఓన్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోవర్ హౌస్ లో మాత్రమే ఇనిషియేట్ చేయాలి. when it is passed with simple majority to start trial. So lower house that is house of representatives లో సింపుల్ మెజారిటీతో, అంటే సింపుల్ మెజారిటీ అంటే ఏంటమ్మా, 50% ఆఫ్ పీపుల్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ +1. సపోజ్ టోటల్ సభ్యులు 600 మంది ఉన్నారు అనుకోండి. సో మన తాలూకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అందులో ఆ రోజు ఓటింగ్ కి 400 మంది వచ్చారనుకోండి, 50% ఆఫ్ 400 దట్ ఈస్ 200 +1, 201 మంది ఓకే చెప్తే ఇంపీచ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది.
సో ట్రయల్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, విచారణ అనేది చేపడతారు. ఇక్కడ ఇక్కడ అప్పర్ హౌస్ సెనెట్ ఏదైతే ఉంటుందో సెనెట్ అనేది ఒక కోర్ట్ లాగా ఇది చేయడం అనేది జరుగుతుంది. సెనెట్ ఏం చేస్తుంది, ఒక న్యాయ విచారణనే చేపడుతుంది. నిజంగా ప్రెసిడెంట్ పలానా తప్పులు చేశారా, సో ట్రేజన్కి కానీ లేకపోతే బ్రైబరీకి కానీ లేకపోతే ఎనీ అదర్ హై క్రైమ్స్కి ఏవైతే పాల్పడ్డారా అది ఆరా తీసి, ఒకవేళ సెనెట్ కూడా 2/3 ఆఫ్ సెనెట్ ఓట్స్తో, సెనెట్లో 2/3 మెజారిటీతో ఒకవేళ పాస్ అవ్వడం అనేది జరిగిందంటే, ఫస్ట్ సింపుల్ మెజారిటీ తర్వాత 2/3 మెజారిటీ గుర్తుపెట్టుకోండి అమ్మా, పాస్ అవ్వడం అనేది జరిగితే ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఇంపీచ్డ్, ఆయన ఇంపీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ అనేది, సో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ బోత్ కేంద్రంలో ఉండేటటువంటి మన 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 ఇండియాలో ఈ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ లో లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఓటింగ్ లో స్టేట్స్ అనేవి అసలు పార్టిసిపేట్ చేయవు. రాష్ట్రాలు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. దాంతోపాటు ప్రెసిడెంట్ తాలూకా ఎలక్షన్ లో, మనకు ప్రెసిడెంట్ తాలూకా ఎలక్షన్ లో ఎమ్మెల్యేస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, బట్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ లో మాత్రం ఎమ్మెల్యేస్ వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెసిడెంట్ తాలూకా ఎన్నికల్లో మన తాలూకా నామినేటెడ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, అంటే రాజ్యసభలో నామినేట్ అవుతారా ఎంపీస్, సో నామినేటెడ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దీస్ నామినేటెడ్ ఎంపీస్ అనేవాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయరు, కానీ ఇంపీచ్మెంట్ లో మాత్రం పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది, అభిశంసనలో మాత్రం పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్లాస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పుకున్నామో, సో ప్రెసిడెంట్ ఎన్నికలు ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో మన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేస్తారు, బట్ ఇంపీచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంపీచ్మెంట్ లో పార్టిసిపేట్ చేయరు. వెరస్ నామినేటెడ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయరు, బట్ ఇంపీచ్మెంట్ లో మాత్రం అభిశంసనలో మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ లో మీకు అడగొచ్చు. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీలైతే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, కాంప్రహెన్సివ్ గా ఇలాగే ప్రతిదీ డిస్కస్ చేద్దాం. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. జస్ట్ 5,000కే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా బేసిక్స్ నుంచి ఇలాగే చెప్పడం అనేది జరుగుతుంది మన అమ్మ భాషలో, తెలుగు భాషలో. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. 5,000 చొప్పున నెలకు 5,000 చొప్పున కట్టేటటువంటి అవకాశం కూడా మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కల్పిస్తున్నారు, సో ఉపయోగించుకోండి. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి, అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. సో మళ్ళీ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్ 2021 వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.